మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మీ ఇంట్లో 3 ఏళ్లలోపు పిల్లలున్నారా? వాళ్ళు ఫోన్ కానివ్వండి, ఏ రకమైన టీవీ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఏ రకంగా అయినా సరే స్క్రీన్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్లయితే ఈ ఎపిసోడ్ మీకోసం. టుడే I have Dr. Tejasvi, clinical psychologist in our studio. Namaste Tejasvi garu, welcome to Suman TV Kids Care. Hi Andy, namaste. Welcome to Suman TV Kids Care. మీ పిల్లల ఆరోగ్యం ఆనందం మా బాధ్యత. This is a society where kids has to be exposed to technology. టెక్నాలజీ లేనిదే భవిష్యత్తు లేదు. సో పిల్లలకి టెక్నాలజీ అలవాటు చేయాలంటే డెఫినెట్లీ అది స్క్రీన్లోనే ఉంది, అది ఏ రకంగా చూసినా. సో పిల్లలకి స్క్రీన్ టైం ఏమో అసలు 5 ఏళ్ల వరకు మనం ఇవ్వకూడదు అని మీరు అంటున్నారు. సరే, 5 ఏళ్ల వరకు ఇవ్వద్దు అంటే ఏదో విధంగా కష్టపడి తల్లిదండ్రులు ఇవ్వరు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి అయినా సరే వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి కానివ్వండి, స్క్రీన్ అనేది అవసరం. సో దీని గురించి మీరు ఏమంటారు? See, that is what అండి మీ క్వశ్చన్లోనే I feel that there is an answer. I strictly say no till 5 years. Yeah. Why till 5 years is like in that age kid has to learn బై హిజ్ ఓన్. అంటే లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇండిపెండెంట్ లివింగ్ నేర్చుకోవాలి, సెల్ఫ్ థింకింగ్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీస్, ఇవన్నీ కిడ్లో క్రియేటివిటీ, ఇవన్నీ కూడా ఆ ఏజ్లోనే డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్కూల్కి వెళ్ళాలి అండ్ ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి మాట్లాడాలంటే టీచర్స్ చెప్పేదానికంటే కూడా ఆ స్మార్ట్ బోర్డ్స్ చెప్పేదే ఎక్కువగా ఉంది కండిషన్ అంతా కూడా. సో దేర్ వీఆర్ లివింగ్ అపాన్. సో అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మరి అక్కడ టెక్నాలజీలో ఏం నేర్పిస్తున్నాము అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. సేమ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ పెడుతున్నామా లేకపోతే ఇంకేం నేర్పిస్తున్నాం? నిజంగా టెక్నాలజీ, వాట్ టెక్నాలజీ వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు అవర్ చిల్డ్రన్? రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ కోసమో లేకపోతే ఆల్ఫాబెట్స్ కోసమో వీటి కోసమో కూడా నువ్వు స్క్రీన్ ఇస్తున్నాను అని అంటే వాట్ ఈస్ ద పాయింట్? దానికి అవసరం లేదు. సో ఆఫ్టర్ 5 years ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్ నిజంగా వాళ్ళలో ఇప్పుడున్న ఏఏ అవ్వచ్చు, ఏఐ అని అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడున్న అదర్ థింగ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కొత్త టెక్నాలజీ నువ్వు నేర్పించాలి అనుకుంటున్నామంటే వాట్ డూ యూ రియల్లీ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద చైల్డ్? ఆ క్లారిటీ పేరెంట్స్ కి ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి కూడా ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి కూడా ఉండాలి. సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే స్కూల్స్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయారంటే వీఆర్ హ్యావింగ్ ఏసీ రూమ్స్, వీఆర్ హ్యావింగ్ ఎ స్మార్ట్ బోర్డ్, సో దట్ ఈస్ అవర్ ప్రెస్టేజ్ అండ్ we గెయిన్ ద టికెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు తప్పితే నిజంగా అది నెసెసరీయా కాదా? ఆ ఏజ్ రేంజ్ ఆఫ్ కిడ్స్ కి ఏం నేర్పించాలి? క్రియేటివ్ థింకింగ్ నేర్పించాలి, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించాలి, వాళ్ళు మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎన్హాన్స్ చేయాలి. సో ఈ టార్గెటెడ్గా చూసుకొని I cannot say every school is targeting all these areas, but at least parents should, end of the day I would suggest only one thing అండి, parents should gain the knowledge. Children పెంచే విధానంలో ఈ పేరెంటింగ్ మొత్తంలో పేరెంట్స్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్, వాట్ టు పిక్, వాట్ నాట్ టు పిక్, వాట్ టు ఎక్స్పోజ్, వాట్ నాట్ టు ఎక్స్పోజ్. నా కిడ్ని నేను ఏం ఎక్స్పోజ్ చేస్తున్నా, వాడికి ఏం ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నా, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంచుతున్నా, దిస్ ఈస్ వెరీ 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 ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఏది ఇంట్రడ్యూస్ చేస్తే దే లెర్న్ దట్. సో దట్ ప్రికాషన్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై ద పేరెంట్. ఓకే, సో 5 ఏళ్ల తర్వాత ఒకవేళ స్క్రీన్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు, వాట్ ఈస్ ఐడియల్ టైమ్ ఫర్ కిడ్స్? ఎంతసేపు చూడొచ్చు? ఫర్ వాట్ అనేది ఈజ్ మై క్వశ్చన్ అండి. ఫర్ వాట్ పేరెంట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద స్క్రీన్? ఇట్ ఈస్ నాట్ లైక్ సంథింగ్ మన ఫుడ్, బ్రెడ్, స్లీప్ లాగా నీడ్ కాదు కదా. ఇట్ ఈస్ నాట్ నీడ్. స్క్రీన్ ఈజ్ సంథింగ్ నాట్ నీడ్. ఇట్ ఈస్ అ వాంట్ ఆఫ్ ద పేరెంట్. ఇట్ ఈస్ దేర్ వాంట్. ఓకే, నాకు ఇటు ఇంకేదో అవ్వాలి, పెద్ద టెక్నాలజీలోకి వెళ్ళిపోవాలి, ఫ్యూచర్లో కాంపిటీషన్ని హెడ్ రీచ్ అవ్వాలి, సో ఇంకేదో చెయ్యాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు బేసిక్ నీడ్స్ నుంచి కిడ్నీ దూరం చేసేస్తున్నావు. సో ఫర్ వాట్ యూ రియలీ వాంట్ టు ఎంటర్టైన్? నువ్వు ఓకే ఆఫ్టర్ 5 years యూ రియలీ వాంట్ టు ఇంక్లూడ్ సమ్ కొత్త స్కిల్స్ ఏమన్నా నేర్పించాలనుకుంటున్నాం కిడ్కి అని అనుకుంటే బీ విత్ ద చైల్డ్. మీరు ఉండండి, కిడ్తో పాటు మీరు కూర్చోండి, దాంట్లోంచి ఒక ఐప్యాడ్ పెట్టుకోండి, డ్రాయింగ్ వేయడం నేర్పించండి, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించండి. బట్ ఐ వుడ్ రికమెండ్ ఆఫ్టర్ 5 years ఇఫ్ ద పేరెంట్ రియల్లీ వాంట్ టు టీచ్ సంథింగ్ బై యూజింగ్ టెక్నాలజీ, యూ షుడ్ బి అకంపెనీయింగ్ విత్ ద చైల్డ్.
You should not leave the child giving the tab alone or giving the phone alone or giving the system alone and you will be doing your own job. ఇలాంటి కండిషన్ కాకుండా మీరు కిడ్తో పాటు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 20 minutes మీరు ఏం నేర్పిస్తున్నారు విత్ ద ఇంటరాక్షన్. నాట్ లైక్ ఒక ఫోన్ ఇచ్చేసి వదిలేయకుండా నాన్న చూడు మనం ఈ డ్రాయింగ్ చేద్దామా, మన ఇద్దరం కలిసి పెయింట్ చేద్దామా, విత్ అన్ ఇంటరాక్షన్, విత్ అ కమ్యూనికేషన్. ఇఫ్ యూ ఆర్ గివింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ మోర్ ఎన్రిచింగ్ ఫర్ ద చైల్డ్, ఫర్ ద బాడీ అండ్ మైండ్ బోత్. యాక్చువల్లీ ఐ లైక్ ద క్వశ్చన్. నేను ఎంతసేపు చూపించవచ్చు ఫోన్ ఒక రోజులో పిల్లవాడికి అంటే అసలు ఎందుకు చూపించాలి అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు చూపించాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పిల్లలకి నేను రైమ్స్ చూపించాలనుకుంటున్నాను అనేది ఒకటి, వన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఇంకొకటి ఏంటంటే అమ్మ బిజీగా ఉంది, కిచెన్లో ఉంది, సో పాపను ఎంగేజ్ చెయ్యాలి కాబట్టి ఫోన్ ఇస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 things I see. రేమ్స్ చూపించాలి కూడా కాదండి, నేను బేసిక్గా బిజీ ఉంటున్నాను కాబట్టి ఫర్ మై టైమ్ ఎంగేజ్మెంట్ నా గిల్ట్ని నేను కవర్ చేసుకోవాలి కాబట్టి కిడ్నీ ఎంటీగా వదిలేయట్లేదు కాబట్టి ఓకే స్క్రీన్ పెట్టి ఏదో ఒక ఎడ్యుకేషనల్ యాప్ పెడితే వాడు అందులోంచి ఏదో నేర్చుకుంటున్నాడని వీఆర్ బీయింగ్ గిల్ట్ ఫ్రీ. నిజంగా కిడ్కి అందులోంచి ఎంత లెర్నింగ్ అవుతుంది అనేది మనం పట్టించుకోవట్లేదు. వీఆర్ బీయింగ్ గిల్ట్ ఫ్రీ. దిస్ ఈస్ ఎ స్లాప్ టు పేరెంట్స్. We are being guilt free. This is truth and end of the day we have to accept. Unless until parents are coming to the level of acceptance they cannot change anything. ముందు మనం యాక్సెప్ట్ చేయాలి వాట్ వీఆర్ డూయింగ్ అనేది. ఆ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడే పేరెంట్ ఏదైనా చేంజ్ చేయగలుగుతాడు కిడ్ గురించి. పేరెంట్స్ ఆర్ గివింగ్, ఇక్కడ ఏమైపోయిందంటే స్క్రీన్స్ ఆర్ గివెన్ యాజ్ అ బేబీ సీటర్స్. స్క్రీన్నే మనం బేబీ సీటింగ్ కోసం వాడేస్తున్నాం, వాళ్ళని బేబీ సీటర్ లాగా చేసేస్తున్నాం. ఒకప్పుడు మన కల్చర్ ఎట్లా ఉండేది, అమ్మమ్మలో, తాతయ్యలో, బాబాయ్లో, పిన్నిలో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కిడ్ని ఒకవేళ పేరెంట్స్ ఇద్దరు లైఫ్ హోల్డింగ్ కోసం ఫైనాన్షియల్ థింగ్స్ కోసం ఎంగేజ్ అయిపోయినా సరే ఇంట్లో ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఎవరో ఒకళ్ళు చూసుకోవడము, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, వాళ్ళని అది తెలిసేది కూడా కాదు అసలు. ఇట్ యూస్ టు హ్యాపెన్ దట్ వే అనేది తెలిసేది కూడా కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వీఆర్ బిజీ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. సో దట్ ఈస్ వాట్ మై కీ పాయింట్. వేర్ ఈస్ ద రూట్ అంటే మన లైఫ్ స్టైల్ ఈస్ ద కీ పాయింట్. సో బోత్ పార్ట్నర్స్ వర్కింగ్ లో ఉండాలి, లేదా మనం బిజీగా ఉంటున్నాము సో కిడ్ని ఏం చేయాలి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి. సో దట్ వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ టాస్క్. ఇప్పుడు ఈ టాస్క్ నాకు ఇది ఒక బాధ్యతగా ఎవరు తీసుకోవట్లేదు, ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి స్క్రీన్ ఇచ్చేద్దాం. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్క్యూజెస్. ఇట్స్ నాట్ దట్ వాడిని ఏదో వదిలేయాలి అని కాదు, వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్క్యూజెస్ సేయింగ్ దట్ వీ హ్యావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక, ఎవరైతే నిజంగా పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారో ఈ జనరేషన్లో పేరెంట్స్ ఫర్ 3 years, పిల్లలు పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు వచ్చేంత వరకు యూ హ్యావ్ టు ప్లాన్ దట్ ఆల్సో. యూ హ్యావ్ టు ప్లాన్ దట్ one partner is dedicating to the child, right? Then only we can nurture good children. నేను అదే అడగబోతున్నాను. ఒకవేళ పిల్లలకి అసలు ఫోన్ అనే ఎక్స్పోజర్ లేకుండా చెయ్యాలి అంటే ఎవరో ఒకళ్ళు డెడికేటెడ్గా ఉండాలి. సో ఇప్పుడు బోత్ పేరెంట్స్ వర్కింగ్ అంటే అది ఇంపాసిబుల్. అసలు ఇంపాసిబుల్ అంటే ఇంకా మనం అన్యాయం చేస్తున్నట్టే, ఒక రకంగా తెలియకుండా జరిగిపోతుంది అది మనకి. ఎంత రిస్ట్రిక్ట్ చేసుకొని మనకున్న స్కెడ్యూల్లో ప్లాన్ చేయాలన్నా విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అండి. ఇప్పుడున్న డే టు డే లైఫ్లో వర్క్ని నేను బ్యాలెన్స్ చేస్తా, దాంతోపాటు నేను ఇవన్నీ చూసుకుంటా అంటే ఇది రివర్సిబుల్ కాదు. కిడ్ లైఫ్, కిడ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఏదైతే ఉందో ఇది రివర్సిబుల్ కాదు. యువర్ కెరియర్ యూ కెన్ ప్లాన్ ఆఫ్టర్ 3 years, యూ కెన్ అచీవ్ యువర్ లైఫ్ గోల్స్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. బట్ ఈ 3 years, ఎర్లీ 3 years ఆఫ్ కిడ్ ఏజ్ ఏదైతే ఉందో ఇది రివర్స్ చేయలేం మనం. ఈ 3 years నువ్వు ఏదైతే ఇస్తున్నామో వాడి తర్వాత లైఫ్ మొత్తం అదే డిసైడ్ చేస్తూ ఉంది కదా. సో వన్ పార్ట్నర్ రియల్లీ హ్యాస్ టు డెడికేట్ ఫర్ ద చైల్డ్ ఫర్ దట్ ఎర్లీ 3 years ఆఫ్ ఏజ్. సో అది ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద చైల్డ్స్ లైఫ్. సో ఒక మంచి కిడ్ని మనం సమాజానికి ఇవ్వాలనుకున్నా, లేదంటే ఒక మంచి ఫ్యామిలీలో ఒక మంచి కిడ్ పెరగాలి అంటే మాత్రం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే నెక్స్ట్ 3 yearsని కూడా ప్లాన్ చేసుకోవటం అనేది చాలా హ్యాస్ టు బి యువర్ ప్రయారిటీ. అంటే ఎవరు మదర్ సాక్రిఫైస్ చేస్తుందా, ఫాదర్ సాక్రిఫైస్ చేస్తారా అనేది ఇట్స్ అప్ టు యూ. అండ్ పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు ఇలా ఎవరో ఒకరు సాక్రిఫైస్ అయితే చేయాల్సిందే, తప్పదు అంటారు. బట్ ఒక్కసారి కెరీర్ బ్రేక్ వచ్చిందంటే మళ్ళా దాన్ని కిక్ ఆఫ్ చేసుకోవటం అనేది ఇట్స్ క్వైట్ ఎ ఛాలెంజ్. సో అందుకని ఏమంటారు, ఇది సాక్రిఫైస్ చేయలేకపోతున్నారు ఇప్పుడు జనరేషన్ కెరీర్ని.
ఇట్స్ ఎ కిక్ ఆఫ్ అంటే if you believe in you ఎబిలిటీస్ అంటారా? yeah, if you believe in you and if you are disciplined enough to work hard, Yeah. always world is open and Thank you, doctor. Thank you very much for joining us. thank you for inviting me.